కీర్తన పుస్తకం 88వ అధ్యాయం. కీర్తనలు 88వ అధ్యాయం. కొన్ని మాటలు అక్కడ మనము చదువుకుందాం. ఎనభై 88వ అధ్యాయము 10, 11, 12 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 10, 11, 12 వచనాలు. అందరం కలిపి మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా? పాతాళములో నీ నీతి తెలియదగునా? ఇక్కడ 6 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలకు ఒకటే జవాబు. మొదటి ప్రశ్న, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? జవాబు ఏం చెప్తారు? లేదు కదా. ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? జవాబు ఏం చెప్తారు? లేదు. 11వ వచనములో సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? జవాబు ఏం చెప్తారు? లేదు. ఒకటే జవాబు. ప్రశ్నలు 6. తర్వాత చూడండి, నాశన కూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? జవాబు ఏం చెప్తావు? లేదు. తర్వాత 12వ వచనములో అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా? జవాబు ఏం చెప్తావు? లేదు కదా. పాతాళములో నీ నీతి తెలియదగునా? అక్కడ ఆ నీతిని తెలుసుకోవాలి. అన్నిటికీ ప్రశ్నలు 6 కావచ్చు, కానీ జవాబు ఒకటే. అక్కడ మనం ఏమి చేయలేం. మృతులు దేవుని స్తుతించలేరు, సజీవులే దేవుణ్ణి స్తుతిస్తారు. ఇప్పుడు మనం ఎవరు మృతులమా సజీవులమా? నిజమే. అయితే మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని కొరకు నువ్వు సజీవుడు అయితే బ్రతకాలి. 2 విషయాలు జీవితంలో, 2 విషయాలు. నువ్వు సజీవుడు అయితే ఆయన స్తుతించాలి, నువ్వు సజీవుడు అయితే ఆయన కొరకు బ్రతకాలి. అంతే విశ్వాస జీవితం. చూడండి, ప్రేతలు ఆయన స్తుతిస్తారా? స్తుతించలేరు. నువ్వెవరివి? నీలో ప్రాణం ఉంది. నువ్వు ప్రేతవు కాదు. నీలో ఏముంది? ప్రాణం ఉంది. నువ్వేం చేయాలి? మళ్ళీ 2 పనులు చేయాలి. దేవుని స్తుతించాలి, దేవుని కొరకు జీవించాలి. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? మనం సమాధిలో ఉన్నామా, చర్చిలో ఉన్నామా? చెప్పండి. చర్చిలో ఉన్నాం. దేని కొరకు వచ్చాం? చర్చికి, మందిరానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని దగ్గర నేర్చుకోవటానికి, ఆయన కృపను వర్ణించడానికి వచ్చాం కదండి. కాబట్టి మనం సమాధిలో లేం. అర్థమైందా? 11వ వచనంలో నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియదగునా? పాతాళములో నీ నీతి తెలియదగునా? ఉదయ కాలంలో 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి ఆయన విశ్వాస్యత, 2వది ఆయన వాత్సల్యం. దేవుని విశ్వాస్యత చాలా గొప్పది. దేవుని విశ్వాస్యత చాలా గొప్పది. విశ్వాస్యత అంటే ఏమిటి? విశ్వాస్యత అంటే ఏమిటో తెలుసండి? వెరీ గుడ్. నిన్ను విశ్వసించాడు కాబట్టి ఆయన నీ పట్ల పని కలిగి ఉన్నాడు. నన్ను విశ్వసించినట్లు ఆయన ఎవరిని విశ్వసించలేదు. మనము ప్రయాణికులు డ్రైవర్ని విశ్వసిస్తారు, క్షేమంగా తీసుకెళ్తాడని కదండి. భర్త భార్యను విశ్వసిస్తాడు, జీవితాంతం నాతో ఉంటుందని. భార్య భర్తను విశ్వసిస్తుంటుంది, నా పోషకుడు అని. అర్థమైందా? ఒక మంచి విద్యార్థి, A1 విద్యార్థిని టీచర్ విశ్వసిస్తుంది, వీడు నాకు పేరు తెస్తాడని. ప్రభు మనల్ని అలాగే విశ్వసించాడు. విశ్వసించి తన విశ్వాస్యతను చూపిస్తున్నాడు. నిన్ను ఎంతగా విశ్వసిస్తున్నాడో తెలుసా అండి? మానవులను విశ్వసించినంతగా ఆయన సృష్టిని, దూతలను విశ్వసించలేదు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులను చేశాడు. విశ్వసించి అధికారం ఇచ్చాడు.
విశ్వసించి తన మహిమనిచ్చాడు, విశ్వసించి తన పరిశుద్ధతనిచ్చాడు, విశ్వసించి ఆయన సర్వము మానవుని చేతిలో పెట్టాడు. కానీ మానవుడు తప్పిపోయాడు, ఆయన విశ్వాసతను కోల్పోయాడు. ప్రభు ఇంకా ఎదుగుతున్నాడు. నేను ఎవరిని విశ్వసించాలా? రోజులు గడుస్తున్నాయి, నేను ఎవరిని విశ్వసించాలా? ఆయన వెతుకుతూ వచ్చాడు. 12వ అధ్యాయంలో ఒక ఆయన కనబడ్డాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము. ఆయన విశ్వసించాడు, ఆయన కూడా ప్రభువుని విశ్వసించాడు. ఇద్దరి మధ్య ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే విశ్వాసత. ప్రభా, నువ్వు నన్ను నమ్మావు, నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయనని నడిచాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. మన విశ్వాసతను మనం కోల్పోకూడదు. విశ్వసించి ఆయన నీకు జీవాన్ని ఇచ్చాడు, విశ్వసించి ఆయన మందిరాన్ని ఇచ్చాడు, విశ్వసించి ఆరోగ్యం ఇచ్చాడు, విశ్వసించి ప్రతి కృపతో ఆయన నింపుతున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం? దొంగ బ్రతుకుతున్నాం. మాటకు విధేయత లేని బ్రతుకుతున్నాం. మందిరం అంటే లెక్కలేని తరముగా బ్రతుకుతున్నాం. దీనత్వము లేనట్టుగా బ్రతుకుతున్నాం. దేవుడు ఇంకొక ఆయన విశ్వసించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేయటానికి ఒక ఆయన విశ్వసించాడు. ఆయన పేరు సౌలు. విశ్వసించాడు, ఆయన విశ్వాసత కోల్పోయాడు రాజు. వెంటనే ఇంకొక ఆయన, దేవుడికి ఎందుకంటే అంత ఆయనకు అంత ఆశ నిన్ను విశ్వసించడానికి దేవుడికి ఎందుకు అంత ఆశ? మనలను విశ్వసించినట్టుగా ఆయన ఎవరిని విశ్వసించలేదు. తన విశ్వాస్యతను ఆయన చూపిస్తూ వస్తున్నాడు. కానీ రోజులు మారిపోయినా మన కథ పాత కథే కానీ కొత్త కథ కాదు. మన పాత కథే కానీ క్రొత్త కథ కాదు. క్రొత్త అధ్యాయం లేదు. క్రొత్త అధ్యాయం మన జీవితాల్లో లేదు. ఆ పుస్తకం అక్కడితో ముగిసిపోయింది అంతే. ఇంకా అదే పుస్తకం, అదే చాప్టర్సు, అవే పదాలు. నూతన అధ్యాయం లేదు నీ జీవితంలో. లేదు. ఆ తర్వాత ఆ రాజు తన విశ్వాస్యతను కోల్పోయినప్పుడు దేవుడు ఇంకొక ఆయన విశ్వసించాడు. ఆయన పేరు దావీదు. దావీదును విశ్వసించినప్పుడు దావీదు అనుకున్నాడు, దేవుడు నన్ను విశ్వసించాడు కాబట్టి నేను ఆయన్ను విశ్వసిస్తున్నాను. దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంటే అంత మంచిది అనుకున్నాడు. ఇద్దరేమో దేవుని విశ్వాస్యతను కోల్పోయారు, ఇద్దరేమో దేవుని విశ్వాస్యతను కాపాడుకున్నారు. ఆదాము దేవుని విశ్వాస్యతను కోల్పోయాడు, సౌలు దేవుని విశ్వాస్యతను కోల్పోయాడు. అబ్రహాము, దావీదులు దేవుని విశ్వాస్యతను కాపాడుకున్నారు. ఎందుకు దేవుడు నీ పట్ల విశ్వసిస్తున్నాడో తెలుసా? నువ్వే సెలబ్రిటీ కాదు, నువ్వే గొప్పడు కాదు. కేవలం నీ మీద ప్రేమ వాత్సల్యంతోనే ఆయన నిన్ను విశ్వసిస్తున్నాడు. ప్రేమ వాత్సల్యంతోనే. అతిశయం మనకి, అహంభావం. నిన్ను ఎంతగా విశ్వసించాడంటే ఈ ప్రజ ద్వారా నేను మహిమపరచబడాలి, ఈ ప్రజ ద్వారా నేను ఘనపరచబడాలి, ఈయన ద్వారా నాకు మహిమ తెచ్చుకోవాలి అన్నది ఆయన విశ్వాస్యత. చూడండి, అందుకే అంటాడు కదా, చూడండి 88వ అధ్యాయంలో నాశన కూపములో 11వ వచనంలో, నా విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుంటారా? నువ్వు బ్రతికుండి ఆయన విశ్వాస్యతను చాటాలి. నువ్వు బ్రతికున్నావు, ఈ దినం ఎంతగా తప్పిపోయావు. ఊరికే ఆరాధన, ఊరికే పాటలు, ఊరికే ఒక ఆచారం అయిపోయింది. ఆత్మీయత లేదు. దేవుడు నిన్ను విశ్వసించి పరిచయం ఇచ్చినప్పుడు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను విశ్వసించి తన మందిరాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు?
దేవుడు నిన్ను విశ్వసించి నీకు జీవాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అలవాటైపోయింది, మనకి ఆట అయిపోయింది, అలవాటైపోయింది, ఆట అయిపోయింది. దేవుని మాట మనం ఎందుకు వినాలా అన్న అతిశయం వచ్చేసింది. జాగ్రత్త. దేవుడు నిన్ను విశ్వసించినట్లు, నన్ను విశ్వసించినట్లు దూతలను విశ్వసించలేదు. నిన్ను విశ్వసించినట్టు, నన్ను విశ్వసించినట్టు ప్రకృతిని విశ్వసించలేదు. అదన్నీ మీకు మనల్ని విశ్వసించడం మనకి ఇచ్చినవే. జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంత, మనం సమాధిలో ఉంటే ఆయన స్తుతించలేం, మనం మృతులుగా ఉంటే ఆయన అద్భుతాలు వివరించలేం, మనము నాశన కూపంలో ఉంటే ఆయన విశ్వాసతను అనుభవించలేం, అంధకారంలో ఆయన అద్భుతాలు మనము తెలియజేయలేం. నో, ఆన్సర్ ఒకటే, నో. నీకు ఒక దయా కిరీటాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఆయుస్సును పెంచాడు. దేవుని బిడ్డలు దేవుని మహిమపరచాలి, అంతే. దేవుని బిడ్డలు దేవుని మహిమపరచాలి. అనేక మంది మాదిరికరమైన దైవజనులు మనం చూస్తూ వస్తుంటాం. వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, కానీ మనం నేర్చుకోం. ఎందుకు ఇచ్చాడు నూతన సంవత్సరం నీకు? ఎందుకు నీ పట్ల విశ్వాస్యత చూపించాడు? చూడండి ఆయన విశ్వాస్యత ఎలా ఉంటుందో. 89వ కీర్తన, కీర్తనలు 89వ కీర్తన మొదటి వచనం చూడండి. ఆయన విశ్వాస్యత ఎలా ఉంటుందో. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. అయ్యా, నన్ను ఎందుకు బ్రతికించావు, నాకెందుకు నూతన సంవత్సరం ఇచ్చావో తెలుసా? తరతరములకు నీ విశ్వాస్యత నా నోటితో నేనేం చేస్తానండి? తెలియజేస్తాను. తరతరములకు నీ విశ్వాస్యత, నువ్వు నా పట్ల చూసిన విశ్వాస్యత, నువ్వు నన్ను ఎంత నమ్మావో దాన్ని నేను తెలియజేస్తాను. నువ్వు నన్ను ఎంత నమ్మావో. ఒక మేనేజర్ గారు ఉన్నారనుకోండి కంపెనీలో, ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నారనుకోండి, క్రింద వ్యక్తిని ఎంతగా నమ్ముతాడండి? ఎంతగా నమ్ముతాడు? నా కంపెనీకి పేరు తీసుకొస్తాడని, నా కంపెనీకి ఘనత తీసుకొస్తాడని, నా కంపెనీకి అవార్డు తీసుకొస్తాడని నమ్మి పని అప్పగిస్తాడు. ప్రభు అంతే చేశాడు మనకి. ఆయన నీ పట్ల చూపిన విశ్వాసం ఎంత తెలుసా? ఆయన నీకేమి ఏమిచ్చి నీ విశ్వాసం చూపించాడో తెలుసా? తన ప్రాణమునిచ్చి నీ పట్ల విశ్వాసత చూపించాడు. తన ప్రాణమే. నిన్నెంత నమ్మాడో తెలుసా? తన ప్రాణం ఇచ్చి నీ పట్ల విశ్వాస్యత చూపిస్తున్నాడు. తరతరముల విశ్వాస్యత చూపించాడు. మామూలు విశ్వాస్యత కాదు, తరతరములకు చాటి అయిన విశ్వాస్యత ఆయన చూపిస్తూ వచ్చాడు. చూడండి, అది అధ్యాయము 2వ వచనం, 89వ కీర్తన 2వ వచనం. కృప నిత్యము స్థాపింపబడుననియు. ఆయన విశ్వాసత ఎలాగుంది నీ పట్ల? తరతరములకు ఆయన విశ్వాసత ఉంది నీ పట్ల. రెండవది ఏమిటో తెలుసా అండి? ఆకాశమందు అంత విశ్వాసం, ఆకాశమందు అంత విశ్వాసత నీ పట్ల చూపిస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి, అసలు ఎంత మంచి దేవుడండి. ఒక సామాన్య మానవుని పట్ల ఆయన చూపుతున్న విశ్వాసతను బట్టి మనం ఎలా ఉండాలి? అబ్రహాం ఎలా నడిచాడు? భయపడుతూ వణుకుతూ తన ప్రభు తన పట్ల చూపుతున్న విశ్వాసతను కాపాడుకుంటూ నడిచాడు. దావీదు ప్రభు తన పట్ల చూపిన విశ్వాసతను కాపాడుకుంటూ నడిచాడు. అపోస్తలులు ప్రభు తన పట్ల చూపుతున్న విశ్వాసతను కాపాడుకుంటూ నడిచాడు. సరి చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ, ఎక్కడ ఆయన విశ్వాసత నేను కోల్పోతానేమో అని వారు ధీరులుగా దేవుని సన్నిధిలో కనబడేవారు ఉన్నారు. ఒకటి, ఆయన విశ్వాస్యత తరతరాలు మన మీద ఉంది. తరం వెంబడి తరం ఆయన విశ్వాసం. నిన్ను బట్టి కాదు, నీ తల్లిదండ్రులు చేసిన భక్తిని బట్టి ఆయన విశ్వాస తరం వెంబడి తరం అలా వస్తుంది. మన బిడ్డలకి మనము చేసిన భక్తిని బట్టి ఆయన విశ్వాసత కనపరుస్తూ ఉంది. ఇంకా రానున్న ఆ యొక్క
రాబట్టి ఇంకా ఇంకా కఠినమైన యుగాల్లో మన బిడ్డలకు విశ్వాసత అందిస్తామా చెప్పండి? అందించగలమా? అబ్రహామును బట్టి అవిశ్వాసత మనకు వచ్చింది, దావీదును బట్టి అవిశ్వాసత మనకు వచ్చింది. రాను దినాల్లో మన బిడ్డలు ఆడబిడ్డలకి అవిశ్వాసతని ఇవ్వగలరా? అందించగలరా? ఏమైపోతుంది? ఆత్మీయత తగ్గిపోతుంది, పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకు? అతిశయం. ఎందుకు? దేవుడంటే భయం లేదు, మార్పు లేదు. రోజులు మారుతున్నాయి, జీవితాలు మారట్లే. సంవత్సరాలు మారుతున్నాయి, జీవితం మారదు. అదే బ్రతుకు, అదే అబద్ధాలు, అదే మోసాలు, అదే గుణ లక్షణాలు. మార్పు నథింగ్. ఆకాశం అంత విశ్వాసత ఆయన చూపిస్తున్నాడు. తర్వాత చూడండి 5వ వచనం. యెహోవా పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్తుతులు. ఎక్కడ? పరిశుద్ధుల దూతల సమూహం. పరిశుద్ధ దూతలు ఎవరు? మనమే. చాలా నిర్ణయాలు తీసుకుంటాం, ఒక్క నిర్ణయానికి కూడా సరైన న్యాయం చేయం. మార్పు ఉండదు. గంటలు, గడియలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మార్పు లేనిగా ఉంటుంది. ఆయన విశ్వాసతను మనము జ్ఞాపకము చేసుకోకుండా ఉంటున్నాం. ఆయన విశ్వాసతను జ్ఞాపకము. పరిశుద్ధ సమాజంలో ఆయన విశ్వాసతను చూపించేవాడు. తరతరములకు ఆయన విశ్వాసతను చూపించేవాడు. ఆకాశమంత విశ్వాస్యత ఆయన చూపించేవాడు. విశ్వాస్యత అంటే నిన్ను నమ్మినవాడు నీకు చూపుతున్న కృప. విశ్వాసత అంటే అంతే. నిన్ను నమ్మినవాడు, నిన్ను విశ్వసించిన వాడు నీకు చూపుతున్న కృప అయి ఉంటుంది. అలాగే చూడండి 8వ వచనం, కీర్తనలు 89వ కీర్తన 8వ వచనం. యెహోవా ఆయన విశ్వాసత మనల్ని ఆవరింపబడిన విశ్వాసత. నిన్నే నమ్మాడు అమ్మా, నిన్నే నమ్మాడు బాబు, నిన్నే నమ్మాడు ఆయన. ఎవరు నమ్మలేదు. నమ్మితే నువ్వేం చేస్తున్నావు? నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టాడు, నమ్మి నీ కొరకు భూలోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావా? ఆ నమ్మకాన్ని తృణీకరిస్తున్నావా? నమ్మి పరిచరిస్తే ఆ పరిచర్య ఎలా చేస్తున్నావు? పాత బ్రతుకే, పాత జీవితమే. నమ్మి నీకు దేవుని మందిరాన్ని ఇస్తే దాన్ని ఎలా గౌరవపరుస్తున్నావు? పాత బ్రతుకే, పాత జీవితమే. అప్పుడు కొత్త ఏడు మొదలు పెట్టాను పాడొద్దు, పాత ఏడు కంటిన్యూ అవుతుందని పాడండి. సిగ్గు లేకపోతే సరే. మార్పు ఉండదు, బయటికి భక్తి. ఆయన విశ్వాసతను తృణీకరించేవారు ఉన్నాం, ఆయన విశ్వాసతను త్రోసివేసేంటి వారు ఉన్నాం. ఆదాము త్రోసివేశాడు, సౌలు త్రోసివేశాడు, అబ్రహాము తన విశ్వాసతను కాపాడుకున్నాడు, దావీదు తన విశ్వాసతను కాపాడుకున్నాడు. బ్రతుకు మారదు, గొప్పగా పాడుతాం. నీదు విశ్వాస్యత మా సిగ్గు లేకపోతే మా సరే పాడుతున్నాం. ప్రభువు మనల్ని నమ్మాడండి. నా బాధది, ప్రభువు మనల్ని నమ్మాడు. తరాలు సంవత్సరాలు జరుగుతున్న ఆయన విశ్వాస్యతను మనము ఘనపరచాలి. ఆయన విశ్వాస్యతను మనము పొగుడుతూ ఉండాలి. ఆయన విశ్వాస్యతను మనము వమ్ము చేయకూడదు. నిన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు, నిన్ను నమ్మాడు. చూడండి ఇంకొక మాట చూద్దామా? ఆయన విశ్వాస్యతను గురించి దేవుడు ఏం చేస్తున్నాడు?
89వ అధ్యాయము 89వ అధ్యాయము 24వ వచనం 24వ వచనం 89వ అధ్యాయం 24వ వచనం. అదే మనకు తోడు, ఆయన విశ్వాసతే మనకు తోడు. నా విశ్వాసతయు నా కృపయు అతనికి ఎలా ఉంటుందండి? దావీదుకు తోడై ఉంది, దావీదుకు తోడై ఉంది. నా విశ్వాసతయు. మన మాటలు మారు, మన ప్రవర్తన మారదు, కానీ దేవుడు ఎలా తోడై ఉంటాడు? విడిచిపెడతాడు దేవుడు. సౌలు విడిచిపెట్టినట్లు విడిచిపెడతాడు. చూడండి, అదే అధ్యాయం. నేను వివరించట్లేదు, ఎందుకు సమయం అయిపోయింది, కానీ ముగిస్తాను. అదే అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. కానీ నా కృపను బొత్తిగా అతనికి ఎడమ చేయను, అబద్ధికుడినై. ఆయన విశ్వాసతను విడిచి అబద్ధికుడిగా మారిపోతున్నావు. అబద్ధికుడినై నా విశ్వాసతను నేను విడువను. పిమ్మన సోదరుడా గమనించు ఇంకొక మాట. 49వ వచనం. 49వ వచనం. ప్రభువా నీ విశ్వాసత తోడని ప్రమాణము చేసిన విశ్వాసత. చూడండి, ప్రమాణము చేసిన ప్రభువా, చాలమ్మా, ప్రమాణము చేసిన విశ్వాసత. నీతో ఆయన విశ్వాసత నీ పట్ల చూపుతున్నానని ఆయన నీకు ప్రమాణము చేశాడు. ఆయన నీకు ప్రమాణం చేశాడు. ఆయన విశ్వాసత అబద్ధమాడనిది, నిజమైనది. ఆయన విశ్వాసత తరతరములు ఉండేది. ఆయన విశ్వాసత ఆకాశమంత గొప్పది. ఆయన విశ్వాసత పరిశుద్ధుల సమాజములో, పరిశుద్ధ దూతల సమాజములో పొగడబడేది. ఆయన విశ్వాసత ఏంటండి? మన చుట్టూ ఏమైందండి? ఆవరించడం. కోల్పోతున్నావు, పాడు చేసుకుంటున్నావు. ఒప్పుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అంత మాత్రమే కాదు, ప్రభు వాత్సల్యము గలవాడు కూడా. ఒక్క మాట చదువుకుందామా? 54వ అధ్యాయము. యెషయా 54వ అధ్యాయం 8వ వచనం. ఇది మన సంఘ వాగ్దానం. అందరం కలిపి చదువుదామమ్మా. యెషయా 54:8 అందరం కలిపి చదువుదాం. అందరం కలిపి. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీవు నాకు ఇమ్ముడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. తన విమోచకుడు యెహోవా ఇలాగూ ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యమైన కృపతో వాత్సల్యం చెబుతున్నాడు. ఎక్కడ ఆ వాత్సల్యములో కొరత లేదు, ఎప్పుడూ కొరత చూపించలేదు. ఆయన వాత్సల్య పూర్ణుడు. అందుకంటాడు కదా, హోషేయ పుస్తకం 14వ అధ్యాయం. హోషేయ పుస్తకం ఎలాంటి వాత్సల్యం చూపుతూ చాలా ఉన్నాయి, కానీ చిన్న మాట. 14వ అధ్యాయము హోషేయ 3వ వచనం. 14వ అధ్యాయం 3వ వచనం. అశూరీయుల చేత నందఘోరము చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. దిక్కులేని వారి పట్ల వాత్సల్యము చూపువాడు నీవే కదా. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపేవాడు నీవే కదా. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఆయన ఎంత మంచి దేవుడు. నీ బిడ్డల పట్ల వాత్సల్యము చూపువాడు ఆయనే కదా. నీ కుటుంబం పట్ల వాత్సల్యము చూపేవాడు ఆయనే కదా. తప్పిపోకు, ఆయన విశ్వాసతుండి తప్పిపోకు. తప్పిపోయావా నష్టపోతావు. ఆయన వాత్సల్యము నుండి తప్పిపోకు, ఆయన వాత్సల్యము నుండి తప్పిపోకు. ప్రభా, తండ్రి లేని వారికి వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చాలా మాటలు ఉన్నాయి. దినదినము ఆయన వాత్సల్యత మన పట్ల ఎలా పుడుతుందండి? నూతనము. అది గుర్తుంచుకోండి, పాతది కాదు, నూతనం నీ పట్ల. దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల ఆయన విశ్వాసతను పాడు చేయొద్దు. ఆయన విశ్వాసతను పాడు చేయొద్దు. ఇక్కడొక బ్రతుకు, బయట ఒక బ్రతుకొద్దు. బ్రతికితే ఒకలా బ్రతుకు, లేకపోతే చచ్చిపో.
దేవుడేమీ అబద్ధికుడు కాదు నీ పట్ల విశ్వాస్యత చూపించడానికి. నీ పట్ల అంతా నిన్ను నమ్మాడు అంటే ఆయన నమ్మకాన్ని నువ్వేం చేయకూడదు, వమ్ము చేయకూడదు. ఆయన విశ్వాసతలో నువ్వు నిలబడాలి, ఆయన విశ్వాసతను కాపాడుకోవాలి, ఆయన విశ్వాసత కొరకు ప్రయాసపడాలి. అబ్రహాం అదే చేశాడు, దావీదు అదే చేశాడు, అపోస్తులు అదే చేశారు. శ్రమ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మాటలు మనం మాట్లాడినప్పుడు ఆయన విశ్వాసతను తృణీకరించే వారిగా ఉండకూడదు, ఆయన విశ్వాసతను మనం పొగిడేవారుగా ఉండాలి. రండి బలలోనికి వెళ్దాం. ప్రభు మాటలు దీవించును గాక.